హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిస్యా చిరంజీవి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ ఛానల్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నామండి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లోని ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన డిఐకేడబ్ల్యూ మోడల్. దీని గురించి తెలుసుకుందామా? ఈ డిఐకేడబ్ల్యూ మోడల్ ఎవరు ప్రతిపాదించారు అంటే రుసెల్ లింకన్ ఆకోఫ్. ఈయన దీన్ని ప్రతిపాదించారనమాట. ఈయన దీన్ని ఒక 5 భాగాలుగా విభజించి ప్రతిపాదించారు. ఎలా అంటే డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అండ్ నాలెడ్జ్కి విజ్డమ్కి మధ్య ఇంకొకటి కూడా యాడ్ చేశారు, ఈయన అండర్స్టాండింగ్. ఈయన ఏం యాడ్ చేశారు? అండర్స్టాండింగ్ ఈయన యాడ్ చేశారనమాట. ఏమేం ప్రతిపాదించారు? డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఉందండి అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. ఈయన ఈ 5ని ప్రతిపాదించారు. మనము డిఐకేడబ్ల్యూ మరి ఏది అని అడిగితే మనం నాలెడ్జ్లోనే ఈ అండర్స్టాండింగ్ని మర్జ్ చేస్తామన్నమాట. సో డిఐకేడబ్ల్యూ పిరమిడ్ దీన్ని ప్రతిపాదించిన వారు రుసెల్ లింకన్ ఆకోఫ్. ఈయన ఒక ఫేమస్ అమెరికన్ థింకర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈయన ఇది ఒక్కటే కాదు, మేనేజ్మెంట్ సైన్స్ అండ్ సిస్టమ్ థింకింగ్ అండ్ ఆర్గనైజేషన్ థియరీలో కూడా ఈయన చాలా ఫేమస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ డేటా అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి, దీని గురించి కొంచెం తెలుసుకుందాం కొంచెం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో. ఓకే, డేటా అంటే ఏంటంటే డేటా ఈజ్ అ రా అన్ప్రాసెస్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అంటే డేటా అంటే ఏంటంటే ఇది ఒక అన్ప్రాసెస్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ద నెంబర్ 102 102 అని చెప్పేసి ఇక్కడ ఒక నెంబర్ ఉంది. దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు, జస్ట్ ఆ నెంబర్. దీనికి ఏం మీనింగ్ లేదు, మనకి అర్థం కూడా కావట్లేదు. 102 అంటే ఏంటి, మనకేం అర్థం కూడా కావట్లేదు కదా. సో ఇది డేటా అంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఈజ్ అ ప్రాసెస్డ్ డేటా దట్ హ్యాస్ అ మీనింగ్. అంటే ఆ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఒక పేరు పెడితే అది సమాచారం. ఎలాగ పేరు పెడితే అది సమాచారం అవుతుంది? ద పేషెంట్ టెంపరేచర్ ఈజ్ 102. పేషెంట్కి టెంపరేచర్ ఎంత ఉంది? 102 ఉంది అని చెప్పేసి అదొక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? 102 డేటా మాత్రమే, దానికి మనం ఒక పేరు పెట్టాం, ఏంటి? టెంపరేచర్, పేషెంట్స్ టెంపరేచర్, అది ఎంత ఉంది? 102. నెక్స్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఆ సమాచారాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియడం, అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా యూజ్ చేయాలో తెలియడం, అంటే నోన్ హౌ, అది ఎలా యూజ్ చేయాలో తెలియడం. చూడండి, a temperature of 102 degrees Fahrenheit means the person has a high fever and needs medical attention. ఆ పర్సన్కి హై ఫీవర్ ఉంది అండ్ నెక్స్ట్ ఆ పర్సన్కి మెడికల్ అటెన్షన్ కూడా ఇంపార్టెంట్. సో ఇది మనకి తెలుస్తుంది అనమాట. ఎలాగా? నాలెడ్జ్ వల్ల దీన్ని మనం గ్రహిస్తాం కదా. అండ్ ద నెక్స్ట్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ అ అబిలిటీ టు అప్లై నాలెడ్జ్ ఎఫెక్టివ్లీ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అంటే ఏంటంటే ఇది అన్నిటికైనా పైన ఉంటుంది అనమాట. అంటే ఎలాగంటే అప్పుడు మనకి ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే ఏం చేయాలి? మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. విజ్డమ్ ఏంటి అంటే రెస్ట్ ఇవ్వాలి ఆ పర్సన్కి. ఆ పర్సన్ రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే తను ఈజీగా లెగిసి నడవగలడు. చూడండి ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గివింగ్ మెడిసిన్స్ వీ షుడ్ ఫైండ్ అవుట్ వై ద ఫీవర్ ఈజ్ అక్కరింగ్ ఆన్ ensure the person rests to recover fully. మనం మెడిసిన్స్ ఒక్కటే ఇచ్చేసి పనికి వెళ్ళిపోతే అంటే మనకి ఫీవర్ తగ్గిపోతుందా? తగ్గదు, బాడీ ఇంకా స్ట్రెస్ అయిపోతుంది. సో మనం ఒక్క రోజు కానీ రెస్ట్ తీసుకుంటే ఫీవర్ ఈజీగా తగ్గిపోతుంది, నెక్స్ట్ డే నుంచి హ్యాపీగా ఎంజాయ్గా వర్క్ వెళ్ళిపోవచ్చు. సో అది విజ్డమ్. విజ్డమ్ అంటే ఏం చేయాలో తెలియడం అనమాట. ఇంకొకసారి రివిజన్ చేస్తాను. ఈ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని ఎవరు ప్రపోజ్ చేశారు? రుసెల్ లింకన్ ఆకోఫ్. ఈయన దీన్ని ప్రతిపాదించారు. దీన్ని ఉదాహరణ ఏంటి? డేటా అంటే జస్ట్ ఒక నెంబర్, దానికి ఒక పేరు పెడితే, అంటే ద పేషెంట్ టెంపరేచర్ ఈజ్ 102 degrees. ఇది ఒక నెంబర్ 102 డేటాలో. బట్ ఇన్ఫర్మేషన్లో టెంపరేచర్,
పేషెంట్స్ టెంపరేచర్ 102 degrees అని చెప్పేసి ఒక పేరు పెట్టారు, దాన్ని సమాచారం అంటారు. అండ్ నెక్స్ట్ ఆ పేషెంట్కి 102 degrees టెంపరేచర్ ఉందంటే అదొక హై ఫీవర్ అని తెలియడం. అండ్ నెక్స్ట్ మెడికల్ అటెన్షన్ ఇవ్వాలి అని తెలుసుకోవడం, దాన్ని నాలెడ్జ్ అంటారు, జ్ఞానం అంటారు. అండ్ నెక్స్ట్ విజ్డమ్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ మెడిసిన్సే ఇచ్చేసి హై ఫీవర్ ఉందని చెప్పేసి అలాగా ఉంటే అవ్వదు కదా. అసలు ఫీవర్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం, అంటే నోన్ వై, అసలు ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం మనము విజ్డమ్ అంటాం. ఇది అన్నిటికన్నా హై లెవెల్ అనమాట. అంటే ఫీవర్ వచ్చింది కదా, ట్యాబ్లెట్స్ వేసుకొని వర్క్ వెళ్ళిపోతే ఫీవర్ తగ్గిపోతుందా? తగ్గదు కదా. ట్యాబ్లెట్స్ వేసుకొని ఒక 1 day రెస్ట్ తీసుకుంటే ఫీవర్ తగ్గిపోతుంది. సో అది అనమాట విజ్డమ్. ఐ హోప్ ఇక్కడి వరకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. ద నెక్స్ట్ ఈ చాప్టర్ మీద ఒక చిన్న బిట్స్. హూ ప్రపోన్డ్ ద డిఐకేడబ్ల్యూ హైరార్చీ? ఈ డిఐకేడబ్ల్యూ హైరార్చీ ఎవరు ప్రపోజ్ చేశారు? ఎస్ఆర్ రంగనాథన్ గారు కాదు, రుసెల్ యాకాఫ్. ఎవరు ప్రపోజ్ చేశారు? రుసెల్ యాకాఫ్, ఈయన ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిఐకేడబ్ల్యూ హైరార్చీ ఈజ్. చూడండి, ఇది కరెక్ట్ ఆర్డర్ అని ఇచ్చారు. కొన్నిసార్లు ఇక్కడ రివర్స్ ఆర్డర్ అని కూడా ఇస్తారు. అది నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది అండ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూడండి, డేటా, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, విజ్డమ్. డేటా తర్వాత నాలెడ్జ్ వస్తుందా? రాదు. ఫస్ట్ అది డేటా అనేది ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ అవుతుంది, ఆ తర్వాతే అది నాలెడ్జ్, ఆ తర్వాతే అది విజ్డమ్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి, ఇన్ఫర్మేషన్, డేటా, నాలెడ్జ్, విజ్డమ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాదు కదా, ఫస్ట్ సమాచారం ఎప్పుడు రాదు, దత్తాంశమే వస్తుంది. సో ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి చూద్దాం. డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. చూడండి, డేటా ఫస్ట్ దత్తాంశం, ఇన్ఫర్మేషన్ సమాచారం, నాలెడ్జ్ జ్ఞానం, విజ్డమ్ వివేకం. అన్నిటికన్నా హై లెవెల్ ఏంటి? విజ్డమ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ అదర్ నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కాల్డ్. అంటే చూడండి, ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ ఉంది అని తెలుసుకోవడం, అలాంగ్ విత్ దట్ అంటే మనకు ఆల్రెడీ ముందు ఒకసారి ఫీవర్ వచ్చింది, ఇలా ఒక రోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది. నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్, దాన్ని ఏమంటారు? విజ్డమ్. సో ఈసారి కూడా ఫీవర్ వచ్చింది, ఒకరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, దాన్ని ఏమంటారు? విజ్డమ్ అంటారు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ ఇది మీరు నాకు కామెంట్లో చెప్పాలండి. అరేంజ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. నేను ఇందాక మీకు చూపించాను, ఇక్కడ ఏం అడిగాడు? కరెక్ట్ ఆర్డర్ అని చెప్పేసి అడిగాడు. బట్ ఇక్కడ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అప్లికేషన్. ఇది పివైక్యూ డిసెంబర్ 2023లో ఈ బిట్ వచ్చిందండి. ఆప్షన్ ఏ విజ్డమ్, ఆప్షన్ బి డేటా, ఆప్షన్ సి ఇన్ఫర్మేషన్, ఆప్షన్ డి నాలెడ్జ్. ఈ ఆన్సర్ మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైబ్రరీ సైన్స్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.